కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అస్సాంలో బ్రహ్మపుత్ర నదిలో పడి ఐఐటి గౌహటి ద్వితీయ సంవత్సరం విద్యార్థిని చేతన మృతి చెందింది. మృతదేహం పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతురాలు జమ్మలమడుగు ఎంఆర్ఓ సాయినాథ్ రెడ్డి ఏకే కుమార్తె కావడంతో ఈ ఘటన జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జరుగుతున్నారు. సుధీర్, చాలా విచారకరం. అసలు ఏం జరిగిందని చెప్తున్నారు, ఎలా జరిగింది ఈ ప్రమాదం? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే జమ్మలమడుగుకు సంబంధించి ఇక్కడగా పనిచేసినటువంటి ఎంఆర్ఓ సాయినాథ్ కూతురు దాదాపుగా ఏదైతే చేతన అనే విద్యార్థిని కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే అక్కడ గువాహటి ఐఐటిలో కూడా దాదాపుగా ఇంజనీరింగ్ చదువుతుంది. అయితే ఆ అమ్మాయి దాదాపుగా 6 మంది స్నేహితులతో కలిసి ఏదైతే బ్రహ్మపుత్ర నదిని చూసేందుకు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడే పక్కనే నదిని ఆనుకున్నటువంటి ఓ ఇంట్లో కూడా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూస్తుండగా ఆ నీటిలో ఒక్కసారిగా ప్రవాహం ఎక్కువ రావడంతో కూడా ఆ ప్రవాహం ఎక్కువ వచ్చిన వల్ల అక్కడ ఆ కోతకు గురై కావడం వల్లనే ఆ ఇంట్లో ఒక్కసారిగా కూడా ఆ నీటి ప్రవాహంలో కూడా కొట్టుకుపోయింది. అయితే పూర్తిస్థాయిలో ఆ అమ్మాయి అయితే కనుక ఆ నీటి ప్రవాహంలో పడి చనిపోవడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఆ జమ్మలమడుగు అయితే కనుక పూర్తిస్థాయిలో విషాద ఛాయలు కూడా అందుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే చేతన తండ్రి ఆయన అయితే కనుక జమ్మలమడుగు ఎంఆర్ఓ కూడా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయనకు విషయం తెలుస్తానే ఆయన కూడా హుటాహుటిన బంధుమిత్రులతో కూడా కలిసి అస్సాం వెళ్ళడం జరిగింది. అస్సాం సంబంధించినటువంటి గవర్నమెంట్ కూడా పూర్తిస్థాయిలో ఏదైతే బాడీలు ఉన్నాయో ఆ బాడీలన్నీ కూడా కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ ఎంఆర్ఓ ఇంట్లో కూడా దాదాపు మనం చూసుకుంటే కనుక గత సంవత్సరమే ఎంఆర్ఓ సాయినాథ్ సంబంధించినటువంటి భార్య కూడా అనారోగ్యంతో కూడా మృతి చెందడం జరిగింది. ఇప్పుడు చూస్తే కనుక ఎవరైతే ఎంఆర్ఓకి సంబంధించిన కూతురు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి ఆ అమ్మాయి కూడా చనిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో ఆ ఎంఆర్ఓ సాయినాథ్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఆ శోక సంద్రంలో ఉన్నాడు. అటు భార్యను కోల్పోయి ఇటు పాపను కోల్పోయి ఆయనైతే కనుక పూర్తి స్థాయిలో ఏమి చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఆయనైతే కనుక ఉన్నాడమని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆ డెడ్ బాడీని కూడా రేపు ఉదయానికి ఆ జమ్మలమడుగు వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి పెద్దముడి మండలం అలాగే ఆ చేతనకు సంబంధించినటువంటి ఆ గ్రామానికి కూడా ఆ బాడీని తీసుకొస్తారు. పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. సతీష్, థ్యాంక్ యూ సుధీర్.